ఇటీవల జగనిజం అనే ఒక మాట వాడుకలోకి వచ్చింది. జర్నలిస్ట్ న్యూస్ అండ్ వ్యూస్ అనే ఒక ఆంగ్ల మాసపత్రిక జై హో జగనిజం అనే పేరుతో ఒక ముఖచిత్ర కథనాన్ని ప్రచురించింది. ఈ ముఖచిత్ర కథనం ప్రకారం జగనిజం అంటే ఏమిటంటే సుస్థిర సమగ్ర అభివృద్ధి, అట్టడుగు వర్గాల వారికి కూడా నేరుగా సంక్షేమ ఫలాలు అందటం, అలాగే నైతిక విలువలతో కూడిన రాజకీయాలు ఆచరించటం. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే కేంద్రంతో వైరం తెచ్చుకోకుండా కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తూ రాష్ట్ర ప్రయోజనాలకు అవసరమైన నిధులను తెచ్చుకోవటం, ఇవన్నీ కూడా ఈ జగనిజంలో భాగం, జగన్ వ్యూహాల్లో భాగం అని చెప్పి ఆ పత్రిక పేర్కొంది. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామందికి పెద్దగా అంచనాలు లేవు. ఆయన విఫలం చెందుతారని చెప్పి ఒక వర్గం మీడియా, ప్రతిపక్షాలు ఎంతగానో ఆశించాయి. కానీ వారి అంచనాలకు భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్రాన్ని ఒకవైపు ఆర్థికంగా ఎంతో వేగంగా అభివృద్ధి చెందేలా నిర్ణయాలు తీసుకుంటూ, మరోవైపు అసంఖ్యాకంగా ఉన్న పేదలకు న్యాయం చేసే విధంగా ఆయన పరిపాలన కొనసాగింది. ఇదే సమయంలో ఆయన ఎక్కడా కూడా అనైతిక రాజకీయాలకు పాల్పడలేదు. ఇది ఒక ఆసక్తికరమైన విషయం. అంటే రాజకీయంగా ఆ పార్టీ వారిని చేర్చుకోవడం, ఈ పార్టీ వారిని చేర్చుకోవడం, తన పార్టీ బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయటం, అటువంటి పనులేమీ కూడా ఆయన ఈ 4.5 సంవత్సరాల్లో చేయలేదు. ఎవరైనా కానీ ఒకవేళ తమ పార్టీలోకి వచ్చి జాయిన్ అవుతామంటే వారిని ఇప్పటి వరకు కూడా అధికారికంగా చేర్చుకోలేదు. ఇవన్నీ చూస్తూ ఉంటుంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన అనేది ఒక వినూత్నంగా సాంప్రదాయబద్ధ రాజకీయాలకు ఒక రకంగా చెప్పాలంటే భిన్నమైన విధానాలను ఆయన అవలంబిస్తూ రాష్ట్రాన్ని ఈ రోజున అనేక రంగాల్లో అగ్రస్థానంలో నిలిపారు. ఇది చాలామందికి ఆశ్చర్యం కలిగించే విషయం. అదేమిటంటే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకంగా ఉన్న మీడియా, ప్రతిపక్షాలు రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, అంతా అవినీతి అని చెప్పి ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఈ అభివృద్ధి అంతా ఎక్కడుంది అని అడగచ్చు. కానీ మనకి కేంద్ర సంస్థలు ఉన్నాయి. మనకి ఆర్బీఐ, నీతి ఆయోగ్ కావచ్చు, లేకపోతే కొన్ని క్రిసిల్ లాంటి ఏజెన్సీలు కావచ్చు, అసోచామ్ లాంటి వాణిజ్య సంస్థలు కావచ్చు. వీరిచ్చిన నివేదికల్లో చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ అనేది చాలా అద్భుతమైన ప్రగతిని సాధించింది. నిజానికి గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్ స్థూల రాష్ట్ర జాతీయోత్పత్తి వృద్ధి రేటు దాదాపు 16.25%. అది దేశంలోనే అగ్రస్థానం. దీనిని మన ఆంధ్రులు తప్ప మిగతా వారందరూ కూడా గమనించారు. మరో విషయం ఏంటంటే ఈ సంవత్సరం మార్చి వరకు చూస్తే మన భారతదేశం మొత్తం అంతా కూడా దాదాపు 70 లక్షల కోట్ల రూపాయల విలువైన మౌలిక సదుపాయాల కల్పన పనులు జరుగుతున్నాయి. 70 లక్షల కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా. దీంట్లో దాదాపు 6.75 లక్షల కోట్ల రూపాయల పనులు, అంటే దేశవ్యాప్తంగా 70 లక్షల కోట్ల రూపాయల పనులు జరుగుతుంటే దాంట్లో దాదాపు 10%, 6.75 లక్షల కోట్ల రూపాయల పనులు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతున్నాయి. అంటే ఇన్ని లక్షల కోట్ల రూపాయల మౌలిక సదుపాయాల పనులు జరుగుతూ ఉంటుంటే అనేక లక్షల మందికి ఉపాధి కలుగుతూ ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రాష్ట్రంలో డెవలప్ అవుతూ ఉంటుంది. ఇది నిజానికి కంటికి కనిపించని ఒక గొప్ప అభివృద్ధి. దీనిని ఒక రకంగా చెప్పాలంటే ఈ ఒక వర్గం మీడియా అస్సలు పట్టించుకోగా రాష్ట్రంలో ఏం జరగలేదని చెప్పి చెప్తుంది. ఈ గణాంకాలు చెప్పింది ఎవరు?
అంటే క్రెడిట్ రేటింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్, అంటే క్రిసిల్ అని చెప్పి అంటాం. వారు ఈ గణాంకాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. మరొకటి ఇండియన్ బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ అనే ఒక సంస్థ ఇంకొక సర్వేలో ఏం చెప్పిందంటే, వాళ్ళు ఈ కేంద్ర ప్రాయోజిత ప్రాజెక్టులు వీటిలో కూడా అత్యధికం ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతుండటం విశేషం. వారు ఈ సౌత్ ఇండియాకి సంబంధించిన ఇచ్చిన గణాంకాల్లో ఈ కేంద్ర ప్రాయోజిత ప్రాజెక్టుల్లో దాదాపు 2.50 లక్షల కోట్ల రూపాయల విలువైన పనులు ఇక్కడ జరుగుతున్నాయి, ఏపీలో జరుగుతున్నాయి. అదే మీకు తెలంగాణకు వచ్చేటప్పటికి 90,000 కోట్ల రూపాయలు, కర్ణాటక వచ్చేటప్పటికి 1,40,000 కోట్ల రూపాయలు, అలాగే తమిళనాడుకు వచ్చేటప్పటికి 1,75,000 కోట్ల రూపాయలు. అంటే ఇవి 1.75 లక్షల కోట్ల రూపాయలు. దీన్ని మరొకసారి మీకు చెప్తాను కాస్త ఈజీగా అర్థం కావడానికి. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి 2.50 లక్షల కోట్ల రూపాయలు, తెలంగాణకు వచ్చేటప్పటికి 90,000 కోట్ల రూపాయలు, కర్ణాటక వచ్చేటప్పటికి 1.40 లక్షల కోట్ల రూపాయలు, తమిళనాడుకు వచ్చేటప్పటికి 1.75 లక్షల కోట్ల రూపాయలు పనులు జరుగుతున్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే సౌత్ ఇండియాలో ఏ రాష్ట్రము కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నంత ఇన్ఫ్రా పనులు, కేంద్ర ప్రాయోజిత ప్రాజెక్టు పనులు జరగటం లేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే 2.5 లక్షల కోట్ల రూపాయల విలువైన పనులు జరుగుతున్నాయి. ఇది నిజంగా గొప్ప అచీవ్మెంట్. ఈ అచీవ్మెంట్ను కూడా మన రాష్ట్రంలో చాలామంది గమనించకపోవటం శోచనీయం. సరే, ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ ఆర్థిక వ్యవస్థ శరవేగంగా వృద్ధి చెందడానికి ఈ గ్రోత్ కారిడార్స్ ఉంటాయి. వీటిని మనం ఎకనమిక్ కారిడార్స్ అని చెప్పి అంటాం. ఈ భారతదేశంలో ప్రధానంగా మనకు ఉన్న ఎకనమిక్ కారిడార్స్ లో ప్రధానమైనవి ఏంటంటే, ఒకటి మీకు విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, ఇది కాకుండా ఈస్ట్ కోస్ట్ ఎకనమిక్ కారిడార్. ఈ 4 కారిడార్లు కూడా ఆంధ్రప్రదేశ్ మీదుగానే వెళుతూ ఉన్నాయి. దీన్ని మరొక మాట చెప్పాలంటే, 4 కారిడార్లు తమ రాష్ట్రం మీదుగా వెళుతున్న రాష్ట్రాలు ఏమైనా ఉన్నాయి అంటే ఏమీ లేవు, ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఇది మనకి గొప్ప అచీవ్మెంట్. దీనివల్ల ఏమైందంటే, మీకు దాదాపు విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో 63,000 ఎకరాల్లో మీకు పారిశ్రామిక యూనిట్లు ఉన్నాయి మీకు. అలాగే చెన్నై బెంగళూరు ఎకనమిక్ కారిడార్లో 12,944 ఎకరాల్లో మీకు యూనిట్లు ఉన్నాయి. హైదరాబాద్ బెంగళూరు ఈ ఎకనమిక్ కారిడార్లో ఆంధ్రప్రదేశ్లో 15,350 ఎకరాల్లో ఇండస్ట్రియల్ యూనిట్లు ఉన్నాయి. దీనివల్ల అనేక మందికి ఉపాధి లభిస్తోంది, రాష్ట్ర ఆదాయం పెరుగుతోంది. ఇంత మనకి ఇన్ని రకాల కారిడార్లు ఉంటాం, ఇండస్ట్రీస్ ఉంటాం. దీనితో పాటు మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, పెద్ద ఇండస్ట్రీస్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీస్ రావటం లేదని చెప్పి ప్రచారం అనేది చాలా ముమ్మరంగా జరిగింది. దీనికి సంబంధించి 2019-23 సంవత్సరాల మధ్య ఆంధ్రప్రదేశ్లో పెద్ద పారిశ్రామిక యూనిట్లు 122 ప్రారంభమయ్యాయి. వీటి వ్యవస్థాపక వ్యయం 66,547 కోట్లు. వీటి వలన దాదాపు 83,541 మందికి ఉపాధి లభించింది. ఇది మరి ఇండస్ట్రియల్ గ్రోతే కదా. అయితే ఇది కాకుండా మరొక 2 సంవత్సరాల్లో మరో 86 ఇండస్ట్రియల్ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్లో ప్రారంభం కానున్నాయి. అంటే ఇవన్నీ కూడా వివిధ దశల్లో ఉన్నాయి. వీటికి ప్రస్తుతం ఖర్చు పెడుతున్న వ్యయం సుమారు 3.85 లక్షల కోట్ల రూపాయలు. ఫలితంగా ఇవన్నీ కూడా మనకు గ్రౌండ్ అయితే దాదాపు 3 లక్షల మందికి ఉపాధి లభించబోతోంది. ఇది మరి గ్రోత్ అవుతుంది కదా. దీనికి తోడు చిన్న మధ్య తరగతి పరిశ్రమలు, ఇది మనం ఇంతకన్నా 2019-23 సంవత్సరాల మధ్య ఆంధ్రప్రదేశ్లో 2,995 పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటయ్యాయి. వీటిని ఏర్పాటు చేయడానికి 24,059 కోట్ల రూపాయలు వ్యయం అయ్యింది. అంటే ఆ ఇన్వెస్ట్మెంట్తో
995 చిన్న మధ్య తరహా ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించారు. అయితే దీనివల్ల దాదాపు 12,61,512 మందికి ఉపాధి లభించింది. ఇంత మనకి ఇన్ని పరిశ్రమలు రావటం వలన మనకి ఈ సంవత్సరం పారిశ్రామిక రంగంలో గ్రోత్ దాదాపు 23% ఉంది. ఇది దేశంలోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ గ్రోత్ రేట్గా మనం భావించాలి. ఈ రిపోర్ట్ ఇవన్నీ ఇచ్చింది ఎవరు? నీతి ఆయోగ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదికల్లో చాలా స్పష్టంగా ఉంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈ రాష్ట్రం అనేది పారిశ్రామికంగా అద్భుతాలు క్రియేట్ చేస్తుంది, జగనిజంలో భాగంగానే ఇదంతా జరుగుతోందని చెప్పి మనం భావించాలి. ఇక సంక్షేమానికి వచ్చేటప్పటికి ఇక్కడ కూడా నిజంగా చెప్పాలంటే ఈ ఆంధ్రప్రదేశ్లోని పేదలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు లేదా జగనిజం అనేది ఒక స్వర్ణయుగంగా మనం భావించాలి. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 1,60,00,000 కుటుంబాలు ఉంటే దాంట్లో 1,45,00,000 కుటుంబాలకు ఈ రోజున నేరుగా సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. ఇది చాలా గొప్ప విషయం. అంటే దాదాపు రాష్ట్రంలో ఉన్న మొత్తం గృహాల్లో 85% మందికి సంక్షేమ ఫలాలు వెళ్తున్నాయి. ఇంత పెద్ద శాతం సంక్షేమ ఫలాలు అందుకుంటున్న రాష్ట్రం మరొకటి లేదు. మరొక ప్రత్యేకత ఏమిటంటే, జగనిజం ప్రత్యేకత ఏమిటంటే, ఈ నగదు బదిలీ అనేది, నేరుగా నగదు బదిలీ అనేది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నంత పెద్ద మొత్తంలో ఎక్కడా జరగటం లేదు. ఈ 4.5 సంవత్సరాల్లో దాదాపు 2.50 లక్షల కోట్ల రూపాయల నగదును నేరుగా పేదలకు ఇళ్లకి వెళ్ళి అందజేశారు. ఒక్కొక్క కుటుంబం ఈ రోజున 1,00,000 నుంచి 3.5 లక్షల వరకు కూడా ఆర్థికంగా ప్రయోజనం పొందాయి. అయితే ఇక్కడ ఇలా పొందడం వలన కొంతమంది ఏం చెప్తున్నారంటే ఇదంతా కూడా పేదలను సోమరిపోతులుగా మార్చేస్తున్నారు అని ఒక భయంకరమైన వాదన చేస్తున్నారు. ఇదే కాకుండా కొంతమంది అతి తెలివితేటలు ఉన్నవారు ఏం చెప్తున్నారంటే, ఒక చైనా సామెత ఒకటి ఉంది. అదేమిటంటే, చేపలు తినిపించడం కాదు, చేపలు పట్టడం నేర్పండి అని చెప్పి అంటున్నారు. ఓకే, చైనా సామెత మంచిదే ఇది. కానీ ఆ బడుగు బలహీన వర్గాల వారు చేపలు పట్టడం నేర్చుకునేంత వరకు కూడా ఆకలితో అలమటించాలా? అట్లా ఉండకూడదు కదా. కాబట్టి వారికి ముందు ఈ ఆర్థిక పరిపుష్టి కలిగించి తర్వాత వారు చేయాల్సిన ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేయడానికి వారికి అవకాశాలు కల్పిస్తే బాగుంటుంది. కానీ అలా చేయకూడదంట. అసలు మీరు వారికి డబ్బులు ఇవ్వకూడదని చెప్పి ఒక ప్రచారం చేస్తున్నారు. ఇది చాలా భయంకరమైన, అది ప్రగతి నిరోధక ప్రచారం. ఎందుకంటే మీకు ఇదే 2.5 లక్షల కోట్ల రూపాయలు తీసుకువెళ్ళి ఒక 5 ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టి 5 పారిశ్రామికవేత్తల కాంట్రాక్టులు ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? ఈ మొత్తం అమౌంట్లో ఒక 60% ఎంత ఖర్చు పెట్టి మిగతా 40% కూడా అక్కడ మార్గాల్లో తరలించి వేస్తారు. అది ఏది కూడా రాష్ట్రానికి ఉపయోగపడదు. వీరు చేసే నాసిరకం పనులన్నీ కూడా ప్రాజెక్టులకి ఇబ్బంది కలిగిస్తాయి. మీకు కాళేశ్వరం ప్రాజెక్టు మరి తెలంగాణలో అది ఇప్పుడు ఆగిపోయింది. కాళేశ్వరంలో నీరు ఇవ్వలేని స్థితిలోకి ఏర్పడింది. అక్కడ మేడిగడ దగ్గర ఫిల్లర్స్ కుంగిపోయాయి. ఎందుకంటే అవినీతి, నాసిరకం పనులు. మీకు పోలవరం చంద్రబాబు నాయుడు గారి హయాంలో డయాఫ్రమ్ వాళ్ళు అంటే ఒక సిస్టమేటిక్గా నిర్మించకపోవడం వలన, ముందుగా కాఫర్ డ్యామ్ నిర్మించకుండా డయాఫ్రమ్ నిర్మించడం వలన అది కొట్టుకుపోయింది. ఫలితంగా ఇప్పుడు ఒక 7-8 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. అంటే అవి అలా పోయినప్పటికి కూడా ఈ మేధావులకి పెద్దగా ఇబ్బంది ఉండదండి. ఈ పెద్ద బడా పారిశ్రామికవేత్తలకి డబ్బులు ఇచ్చేస్తే వారు దాన్ని తరలించేస్తే ఇతర మార్గాల్లో తరలించేసి దాన్ని స్వాహా చేస్తే అది ఇబ్బంది కాదు. కానీ అదే డబ్బును తీసుకొచ్చి పేదవారికి ఇస్తూ ఉంటుంటే మాత్రం వీరికి చాలా ఇబ్బంది. వీరు పేదలను సోమరులు చేస్తున్నారని చెప్పి అంటున్నారు. కానీ నిజానికి సోమరులు చేయటం కాదండి. మనం అనుకున్నట్టు ఈ 4.5 సంవత్సరాల్లో 2.50 లక్షల కోట్ల రూపాయలు పేదవారికి నేరుగా ఇవ్వటం వలన ఆ డబ్బును వారు వెంటనే స్థానిక మార్కెట్లో ఉపయోగించారు. తమకు కావలసిన వస్తువులను కొనుక్కున్నారు, సేవలను కొనుక్కున్నారు. ఫలితంగా ఏమైంది? ఈ స్థానిక మార్కెట్లకు సంబంధించి గిరాకీ పెరిగింది. ఫలితంగా మనం సప్లై పెంచాలంటే మళ్ళీ ఉపాధి లభించాలి. ఇవన్నీ చేయటం వల్ల ఏమవుతుందంటే ఈ ప్రతి కొనుగోలు అమ్మకం మీద మళ్ళీ ఏమవుతుందంటే పన్నులు అనేవి
కేంద్రానికి రాష్ట్రానికి లభిస్తున్నాయి. ఆర్బీఐ ఒక అంచనా ప్రకారం ఏంటంటే ఒక రిజర్వ్ బ్యాంకు 1 లక్ష రూపాయలు ఈ రోజున మార్కెట్లో విడుదల చేస్తే సంవత్సరంలో సగటున ఆ 1 లక్ష రూపాయలు 20 సార్లు చేతులు మారవచ్చు. ఇలా 1 లక్ష రూపాయలు చేతులు మారిన ప్రతిసారి కూడా వస్తు సేవలు కొనటం వలన ప్రభుత్వాలకి పన్నులు లభిస్తాయి. మంచిదే కదా. ఒకవైపు మీకు వినియోగదారులు అంటే పేదలకు చేతులు డబ్బులు వస్తున్నాయి, వారు తమకు కావాల్సిన వస్తువులు కొనుక్కున్నారు, ఆ వస్తువులు కొనుక్కోవడం వల్ల ఉపాధి లభిస్తుంది, అలాగే ముడి సరుకులకి గిరాకీ ఏర్పడుతుంది, ప్రభుత్వానికి పన్నులు వస్తున్నాయి, ఇంతమంది జరుగుతుంది. అయితే దీన్ని మాత్రం ఈ కుహనా మేధావులు అంగీకరించరు. ఇక నేరుగా బదిలీ నిధులతో పాటు ఈ జగనిజంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ ఫలితాలకు లేకపోతే సంక్షేమ కార్యక్రమాలకు మరో 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. నేరుగా నిధులు అదొకటి, తర్వాత వివిధ రూపాల్లో ఇళ్లు కట్టించడం కానీ, స్థలాలు కొనడం కానీ, లేదా రైతు బంధు కానీ, ఇంకోటి కానీ, ఇలాగా స్కాలర్షిప్లు కానీ ఏమైనా కానివ్వండి, అది ఆ రూపాల్లో దాదాపు ఇంకొక 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇంత పెద్ద మొత్తంలో అంటే సంక్షేమ ఫలాలకు 2 లక్షల కోట్ల రూపాయలు, నేరుగా నగదు బదిలీకి 2.50 లక్షల రూపాయలు, అంటే మొత్తం మీద 4.50 లక్షల కోట్ల రూపాయల వ్యయాన్ని ఈ ప్రభుత్వం గత 4.5 సంవత్సరాలుగా చేసింది. ఇంత పెద్ద మొత్తం సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగించిన రాష్ట్రం మరొకటి లేదు. కావాలంటే వారు నివేదికలు పరిశీలించుకోవచ్చు. ఇలా ఈ రాష్ట్రం అనేది అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి చెందుతూ ఉన్నప్పటికీ కూడా కళ్ళు ఉండి ఉద్దేశపూర్వకంగా చూడలేని కబోదులకు మాత్రం ఆంధ్రప్రదేశ్ అనేది అభివృద్ధి చెందటం లేదు. కానీ ప్రజలు అంటే నేరుగా ఈ ఫలాలను అనుభవిస్తున్న ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. పేద ప్రజలకైతే ఇది స్వర్ణయుగం లాంటిది. అందుకే జగనిజం అంటే పేద ప్రజలకు స్వర్ణయుగంగా కూడా మనం ఇందాక చెప్పినట్టు జర్నలిస్ట్ న్యూస్ అండ్ వ్యూస్ మాసపత్రిక తన కథనంలో పేర్కొంది. ఇటువంటి ఫలితాలు అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకు సంబంధించి జన్మదినోత్సవానికి సంబంధించి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం.